ఒళ్ళని ఒళ్ళునా ఒళ్ళు ఒకలాగున్నాయే, ఒళ్ళని ఒళ్ళునా ఒళ్ళు ఒకలాగున్నాయే, మన ఒంటికి తగ్గ వాసన సబ్బు వైజాలున్నదే పిల్ల వైజాలున్నది. కొబ్బరికాయతో కొడితే ముఖం పచ్చడైపోద్ది గండడకాన. అలా అనుకుంటే కదే మా తాతకు తగలరాని చోట తగిలి ఫోటో దండేసి గోడెక్కిచ్చేసినావు. అదిరా పొరంబోకు బ్యాచ్ వస్తాండ్రు. యారా మీరే వచ్చినారు? మీ లీడర్ ఆనంద్ గాడు సంతోష్ గాడు ఏర్రా? నా కొడుకులు వస్తే పొత్తు పట్ల పొడిచాను. ఆ ఎదవలు ఎట్టిన రోజులే ఎక్కువ. ఓర్ మామా, ఈ 5 రూపీస్ ఉంచుకొనే 10 పొత్తులు ఇచ్చారా? నీవిచ్చిన ఈ 5 రూపాయలకి కావాలంటే 10 గింజలు వస్తాయిరా. పొత్తు 10 రూపాయలు ఎక్కడ? కోట్లు ఖర్చు పెట్టి తీసిన సినిమా టికెట్ 5 రూపాయలకి దొరుకుతుంటే తొక్కలో బతుకు 10 రూపాయలు ఎందుకు మావా? ముందు పాత బాకీలు కక్కండి రా, తర్వాత పరేసుకెళ్ళి ఆడుదురు కానీ. హే ఆపేస్, కడుపుకాలు సత్తుంటే కక్కడానికి ఏటంతది మా కాడ? గంటం పోతే తిట్టందే గట్టి దండవేయట్లేదు మా ఇంటికాడ. గరిటె అన్నవేయడం కాదురా, గులికల ముందటి చంపేయాలరా మీకు. ఊరు పట్టిన దరిద్రం వలిపోద్ది. శాన్లేరా ఇంటర్వ్యూ పండిన తర్వాత ఎంకయ్యమ్మ కూడా బతికత మాటలు చెప్పుద్దట. వెళ్ళాలవా? ఓర్ మామా, రేపు మా ఫ్యాన్స్ కబడ్డీ పోటీలరా. ఈ పొత్తులొట్టుకొని రేపు అక్కడికి వెళ్ళిపోచ్చినావు అనుకో, నీ పాత బాకీలేట, నీ పాత అప్పులు కూడా తీరిపోతాయి. వచ్చిరా మామా? మీకు ఎలా కాదు ఉండరా చెప్తాను. ఊరు పెద్ద కూతురు పుట్టినరోజు పండుగలు అయితే మీకేం పోయి కాలమై ఉందిరా. ఆటలు ఓరే చూసినారా మా మామకి ఎలా పొట్టేనా? ఏటో నీ మీద చాలా ప్యాం పుట్టుకొస్తుందిరా నాకు. పొత్తులు పీగా ఇచ్చేస్తాను, రారా కూకొని తింటురా. మామ చూడడానికి సూర్యుడిలో వేడి వేడిగా ఉంటాడు కానీ మనసు మాత్రం సందమాలాగా చల్లగా ఉంటాడు. ఊర కుక్కల వల్ల ఊరికి ఉపయోగపడతాడు కానీ వీళ్ళ వల్ల ఊరు నాశనం అయిపోతుంది. ఇలాంటి బేవరసలు బతుకుండగానే గుమ్మి తీసి ఏట్లో పాచేసినా పాపం లేదు. వీళ్ళకి ఈసారి వెనక్కి కాదు ముందు కూడా కాల్చిపారాలి గాడిద కొడుకులకి. హాయ్ రమలమ్మ. ఆ సోకులు సాన్లే, అద్దం పగిలి 10 ముక్కలు అయినట్లుంది. నీ ముఖం మీద ముడతలు పోయేవి కావులే. మా నాన్నే నీకన్నా అందంగా ఉన్నాడని నీకు అసూయ. నాన్న 60 ఏళ్ళ పెళ్లికి అమ్మతూ కొత్త మంది తెద్దుమా? ఈయన మా ఊరికి పెద్దండి. ఈయన కన్నబిడ్డ ఒకటే కానీ ఊరందరినీ కన్నబిడ్డలా చూసుకుంటాడండి. చుట్టాల కన్నా స్నేహానికి ఎక్కువ విలువిస్తాడండి. తేండే పని మనుషులు మానే చిత్తే 5 ఏళ్ళు మిగులుతాయి. గొర్రెపోత గుద్దులాడుకుని కోడి పిల్లని కుమ్మేసినట్టు నా మీద పడిపోతారట అమ్మగారు. నువ్వు ఊరుకోయే పిల్ల. బావా ఎక్కడమ్మా? ఈయన మా ఊరి పెద్ద బామర్దండి. పేడకొప్పు మీద పైసా కనబడినా నాకేసి జేబులో వేసుకునే రకం. వడ్డీలకి డబ్బులు ఇవ్వడంలో ఎంత ముందుంటాడో వసూలు చేయడంలో కూడా అంతే ముందుంటాడండి ఈయన. ఇక్కడున్నావా? వదినా వచ్చినావా? సర్లే కాస్త ఈ టిఫిన్ చేద్దాం కూకో. మీ అన్నయ్యకు టిఫిన్ పెట్టి పంపించకపోతే చేతిన పనిపడదు. ఏమే నా మాటకేటి గానీ ముందు మీ అన్నకి టిఫిన్ పట్టరా. సంపాదనలో పడి తిండి మాటే మర్చిపోతున్నాడు. జుట్టున్నమ్మా మెట్టెట్టిన అందమేనట. నీలాగైతే నేను కూడా కాలు మీద రోల్ వేసుకు కూకోగలను. ఏటి మాయా, మీరు టిఫిన్ కూడా చేస్తారా? పుట్టినరోజు కోడల పిల్ల భలే పరాచకాలు ఆడుతుంది. బావా టిఫిన్ అయిన లోపల బయటకు వెళ్తా. మా బండోడేడి ఈడయ్యా. ఈ కృష్ణమూర్తిడే తెల్లారు బట్టి కనబడడం లేదు. ఇదిగో ఇక్కడ ఉన్నాను. ఈయన పెద్ద ఆయనకు ప్రాణ స్నేహితుడండి. ఈయన మాత్రం పెద్ద వ్యసనపరుడండి. అరే అపార్థం చేసుకోకండి, వ్యవసాయమే ఈయన వ్యసనమండి. రూపాయి దుబ్బేది 100. ఏట్రా? నమస్కారం అండి. ఆ ఏట్లేదు మీరు ఇచ్చే వడ్డీల గురించి జనాలు మాట్లాడుకుంటే ఇంతాను. అరే నీకు బాగా ఎక్కువైంది రే. వంటలు ఎంతవరకు వచ్చినాయి? అభిమానం జరుగుతుంది. అవును రే, ఇందాకున్న జనమంతా ఎక్కడికి పోయినారా? కనబడడం లేదు. మా అయ్యగారు వచ్చేసారు కదా నేటి. భలే చెప్పినవురా. నీకు పండక్కి కొత్త బట్టలు కొనిస్తాను. ఇలాంటివి కాదు కదా చివరిగా కొంటారు. మొప్పు గుర్తు తిప్పుకోలేమని మీరు కొంటారు. ఆ తర్వాత మొదలవుతాయి నాకు కష్టాలు. వంట పని చూడరా బండలు వారి. ఓహో నువ్వు బిర్యానీ స్పెషలిస్ట్ కదా, అయితే ఇవాళ బిర్యానీ అదిరిపోద్ది అన్నమాట. నీకేటన్నా బుద్ధి ఉందారా? ఏ గోనె గుడ్డ పట్టుకుని ఆర్పాలి కానీ ఒట్టి చేతులతో అర్పుతావా? చూడు ఎలా కాలిపోయినాదో. మీ స్నేహితుడు మీ బట్టకు మట్టి అంతుకుంటేనే ఊరుకోలేడు, అటువంటిది మంట అంతుకుంటే ఊరుకోగలడా? ఈ ఎన్పోసరాంటి సరే ఏటిగా తగ్గిపోద్ది. ఏటైందని అలా చూస్తున్నా. నాకు పేనం పూసి పునర్జన్మనిచ్చినావు.
అన్నం పెట్టి ఆశ్రయాన్ని ఇచ్చినావు. నీకు నేను ఎంత చేసినా సరిపోదు. అడ్డెడు బియ్యం ఇస్తే అరగంట పొడిస్తాడు జంగమయ్య. మరి 3 ఎకరాల పొలం ఇస్తే మొన చెట్టు ఎక్కించడేంటి? ఎక్కిస్తాడు. మా పేనాలున్నంత వరకు మా స్నేహం పదిలంగా ఉండాలని ఆశీర్వదించు స్వామి. అను 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 అపరంజి బొమ్మ అను అను అపరంజి బొమ్మ అను అను అపరంజి బొమ్మ అపరంజి బొమ్మ అను 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 అపరంజి బొమ్మ అపరంజి బొమ్మ. ఇప్పుడు అనుష్క నయనతారలు సమానమైన మార్కులతో ఉన్నారు. గెలిపోవటం నిర్ణయించే చివరి కోత కోసం అనుష్క ఫ్యాన్స్ అధ్యక్షుడు ఆనంద్ గారు కోతకెళ్తాడు. త్వరలో ఎవరు బ్యానర్ ఎవరు సించుతారో ఏసి చూద్దామా. ఆనంద్ ఇచ్చిన మార్కుతో అనుష్క విజయం సాధించింది. గెలిచామన్న ఆనందంలో ఆనంద్ గ్యాంగు, పోయిన మనకస్తో సంతోష్ గ్యాంగు. ఇక్కడ వాతావరణం అంతా గందరగోళంగా ఉంది. ఈ క్షణానైనా ఇల్లు కొట్టుకోవచ్చు, లేదంటే వాళ్ళనైనా కొట్టేయచ్చు. ఊర్లోపల తన్నులు తినకపోతే వీళ్ళు కొట్టేసినట్లే. ఈ లోవులకి కొట్టలేరు కానీ వీళ్ళో పీలో కొట్టేసేస్తారు. కావాలంటే కథ కొద్దిగా వెనక్కి వెళ్ళి మీరే చూడండి. తాత అవ్వా ఎక్కడికి వెళ్తాను? పెన్షన్కి వెళ్తున్నాను మనోడు. అవునా? ఈ మనవడు ఉంటుండగా మీకెందుకు అంత కష్టం? ఉండండి రే పట్టండి రా. తాతలు అలా ఆయాసపడి ఎక్కడికి పోతాన్రు? అదేంట్రా, ఊళ్ళోకి పెన్షన్ ఆఫీసర్ వచ్చినాడంట, పైసలు తీసుకోవడానికి వెళ్తున్నాం. మేముండగా మీకు ఆ నడక కష్టం ఎందుకు? రెడీనా? ఎంత మంచి వాళ్ళు కొట్టుకొని పొత్తులు పరమేశ్ గాడు అంతంత మాట్లాడేసిన డేట్ అనుకుంటారా? కావాలంటే కొద్ది ముందుకెళ్ళండి, మీకే తెలుస్తుంది. ఏటే మిచ్చారు పెన్షన్? ఎంత ఇచ్చినారు? ఎంత ఇచ్చినారే? శాంపిల్ మాత్రమే, ముందు ముందు చాలా చిత్రాలు చూడాల్సి వస్తుంది. చూడండి. అనుష్క ఫ్యాన్స్ అధ్యక్షుడని ఈ ఆనంద్ గాడు అనుష్క పుట్టినరోజు సందర్భంగా ఈ ఊరు జనాల కోసం ముచ్చటగా 3 కార్యక్రమాలు ప్రకటిస్తాడు. ఊరు జనాలందరికీ తెలియజేసేది ఏంటంటే నయనతార ఫ్యాన్స్ అధ్యక్షుడని మన